అధికారంలో ఉన్న నాయకుల ఇళ్ల వద్ద పండగొచ్చినా సంతోషం వచ్చినా జనం కనిపించడం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులంతా ప్రతిపక్షంలో ఉన్న వారిపై జనం అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఎమ్మెల్యేలు ఇతర పదవుల్లో ఉన్న వారికంటే ఎక్కువగా జనం కనిపిస్తూ ఉన్నారు. నూతన సంవత్సర వేడుకలే ఇందుకు ఉదాహరణ. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, ప్రకాష్ రెడ్డి, శైలజనాథ్, ఆలూరి సాంబశివారెడ్డి, మేయర్ వసీంతో పాటు ఇతర నాయకుల ఇళ్ల వద్ద భారీగా జనం కనిపించారు. ఏ మంత్రి వద్దనో లేదా ఇంకా కీలకమైన వ్యక్తి ఇంటి వద్దనో సందడి ఉన్నట్లు కనిపించింది. వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లు, వారి కార్యాలయం వద్ద కూడా జనం బాగానే కనిపించారు. అయితే అధికారంలో ఉన్న నాయకుల వద్ద కంటే వైసీపీ నాయకుల వద్దనే ఎక్కువగా సందడి కనిపించింది. గత కొన్ని రోజులుగా కూటమి పార్టీ నాయకులకు పాల్పడుతున్నటువంటి కక్ష సాధింపులతో వైసీపీ శ్రేణులంతా మళ్లీ యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. జనం కూడా వైసీపీ నేతల వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇవాళ కనిపించింది. చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, మేయర్ వసీం, ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో వైసీపీ మరింత బలంగా పనిచేస్తుందన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు ఎంతో విసిగిపోయారని, మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కొత్త ఏడాదిలో వైసీపీ మరింత దూకుడుగా పనిచేస్తూ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని, రాష్ట్రం, జిల్లా, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి సాధించాలని చెప్పి, అభివృద్ధి వైపుగా అడుగులేసే విధంగా దేవుడు ఈ ప్రభుత్వాలని ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నా. ప్రజలకు లాభం చేకూర్చే విధానాలను చేపట్టాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2026లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఆ దేవుడు అందరూ కూడా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి నగర ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.